it's finally a Bonalu day. Welcome back to the channel. So if you guys don't know who am I am Bhavani Battini. I capture videos to build up my memories. So if you guys wanted to encourage me and appreciate, I want you guys to subscribe, comment, share and like the video. Thank you. ఈ వీడియోలో నా వాయిస్ అసలు బాగుండదు, ఏమనుకోకండి ప్లీజ్, డోంట్ మైండ్. కాజ్ ఈ బోనాల వల్ల నాకు కోల్డ్ అయ్యి చాలా కోల్డ్ అయిపోయింది, దానివల్ల ఐ కుడెంట్. కానీ అయినా వీడియో పెట్టాలి అని తీస్తున్నాను. సో చెన్నై నుంచి కరీంనగర్ వచ్చింది బోనాల కోసం కాబట్టి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అసలు మాకు ఓన్లీ 5 yearsకి ఒకసారి ఒక ఎల్లమ్మ బోనాలు ఉంటాయి, అది మా కమ్యూనిటీ తరపున ఉంటాయి. మళ్ళీ ఈ ఆషాఢంలో బోనాలు ఏంటి, అసలు కరీంనగర్లో ఫస్ట్ టైం బోనాలు ఆషాఢంలో చేయడం ఏంటి, అవి పోషమ్మ బోనాలు ఏంటి అనేది మంచిగా మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. హాయ్, మేము కరీంనగర్లో ఎల్లమ్మ బోనాలు 5 yearsకి ఒకసారి చేసుకుంటాము కమ్యూనిటీ వైజ్గా. సో కాకపోతే ఇప్పటి నుంచి మటుకు అందరం అనుకొని కమ్యూనిటీ వైజ్గా పోషమ్మ ఎల్లమ్మ బోనాలు ఆషాఢంలో చేయాలి అనుకున్నాము. అందుకే చేసుకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నాము. మాతో పాటు అలాగే వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆషాఢంలో బోనాలు చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ ఇలానే చేసుకోవాలనుకుంటున్నాము. సో అది మ్యాటర్ అనమాట. యాక్చువల్లీ ఒక డ్రెస్ కోడ్ అనుకున్నాం మా కమ్యూనిటీ తరపున, అందరు మెన్ కలిసి ఒక ఎల్లో కండువా వేసుకుందామని అనుకున్నారు. అది బాగుంది, యాక్చువల్లీ ఇంప్లిమెంట్ చేశారు అండ్ యూ గైస్ కెన్ సీ ఇట్. అండ్ మొత్తం అన్నీ అంటే మా ఏరియాస్లో ఉన్న కమ్యూనిటీ వైజ్గా చేసాం కాబట్టి అందరు కలిస్తే 180 అయినాయి, అంటే 180 బోనాలు అయినాయి. సో ఇంతసేపు మనం బోనాలు ఆషాఢ మాసంలో కరీంనగర్లో ఎందుకు జరుపుకుంటున్నామని చూసాము, కానీ అసలు బోనాలు ఏంటి, ఎలా జరుపుకుంటారు, అసలు దాని హిస్టరీ అంతా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాం. అంటే కొందరు ఆడియన్స్ ఉన్నారు అసలు బోనాలు తెలియదు వాళ్ళకి, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హూ డజంట్ నో వాట్ ఇస్ బోనాలు. సో వాళ్ళ కోసం ఇదంతా మళ్ళీ చెప్తాను ఎలా ఏంటి అని. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, తెలంగాణలో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. కానీ తెలంగాణలో అయితే చాలా జరుపుకుంటారు. మెయిన్లీ సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకొని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక తెల్ల ముగ్గుతో అలంకరించడం జరుగుతుంది. దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ కల్లా ఈ దేవి గుళ్ళను చాలా గ్రాండ్గా అలంకరించడం జరుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. అలాగే స్కూల్స్కి, కాలేజెస్కి అండ్ వివిధ ఇన్స్టిట్యూషన్స్కి హాలిడే కూడా డిక్లేర్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఫర్ దిస్ ఫెస్టివల్. ఇప్పుడు మనం బోనాలను, దాని ఆచారాలను మాట్లాడుకుందాం. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తున్నారు. వేరే వేరే ప్రాంతంలో ఇది పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవాళ్ళు. కానీ అవి కొన్ని డేస్, కొన్ని రోజుల తర్వాత అలా బోనాలుగా మారింది. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి చేసేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. దేవి అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీగా మారింది. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ కలిగి, గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. మొదటిగా తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఒకటి
దాంట్లో బోనాలనే పండగ మొదటిగా ఉంది. అమ్మవారికి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగను వేస్తారు. ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే వానకాలంలో దోమలు ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి. అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకులు చనిపోతాయి అని వేస్తారు. సో వేరే ప్రదేశాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా వేరే స్టేట్స్ నుంచి ఉన్న వాళ్ళందరూ మీకు మీ తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరినీ ఒక్కసారి ఒక్క ఇయర్ అన్న వాళ్ళ బోనాలకి తీసుకువెళ్ళమని అడగండి. చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా ఫన్ ఉంటుంది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు సీ దిస్ బోనాలు. సో మా కమ్యూనిటీ వాళ్ళందరం ఏమనుకున్నామంటే ఇలా బోనాలు చేసుకొని దీనికి భోజనాలన్నీ ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకుందాం అనుకున్నారు. సో అలా అయింది. టు మేక్ ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. I want everyone to subscribe my channel. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ వాంట్ టు స్ప్రెడ్ ది ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్. సో అందరికీ సరిగ్గా అర్థమవుతుంది దీనివల్ల అని అనుకుంటున్నాను. సో ఇలా ఈ బోనాన్ని తీసుకెళ్తారు అమ్మవారి దాకా. తీసుకెళ్ళి అక్కడ ఆ బోనాలను చెల్లించుకొని వాళ్ళ మొక్కులను చెల్లించుకొని ఇంకా గోట్స్ అవన్నీ జడత ఇచ్చినాక సో ఇందాక చూసిన వీడియోలో తనకి అమ్మవారు వచ్చింది అని అమ్మవారు లోపలికి వస్తుంది. సో అందుకు అన్నారు. నిన్ననే ప్రీవియస్ వీడియోలో యాజ్ ఐ సెడ్ ఎల్లమ్మకి కూడా బోనం చేసాము. ఆ బోనాలు నిన్ననే చేసాము, అయిపోయింది. కానీ ఈరోజు జస్ట్ అక్కడ మొక్కుకుందామని వెళ్తున్నాము. సో ఈ వీడియోలో ఐ షో యూ గైస్ కరీంనగర్లో ఉన్న ఎల్లమ్మ దేవత గుడి. అండ్ ఈ వీడియో తర్వాత చాలా స్పెషల్ ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి ప్లేస్ చూపిందాం అనుకుంటున్నాను. అది కూడా వస్తుంది వీడియో ఆఫ్టర్ దిస్. సో ఈ టెంపుల్ కరీంనగర్లో బైపాస్ అంటే కరీంనగర్ బైపాస్లో ఉంది. ఈ రూట్ గోదావరి కరీంనగర్ టు గోదావరి కని బైపాస్లో ఉంది. ఈ టెంపుల్ కొంచెం కిందికి ఉంటుంది, దాని వెనకాలే డంప్ యార్డ్ ఉంది. ఈ టెంపుల్ ఇంకొకటి ఎలా చెప్పొచ్చు అంటే కేబుల్ బ్రిడ్జ్ పక్కనే ఉంది ఈ టెంపుల్. ఎల్లమ్మ చాలా పెద్దగా చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ చాలా నీట్గా అమేజింగ్గా ఉంది.
అలానే దాంతోపాటు సో ఆఫ్టర్ దిస్ మా కమ్యూనిటీ అందరం కలిసి పోచమ్మ బోనాలు తరపున అందరం కలిసి వన భోజనాలు పెట్టుకోవడం జరిగింది. అండ్ టు హ్యావ్ ఎంటర్టైన్మెంట్ అందరం కలిసి అలాగే ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది ఎంటర్టైన్మెంట్ కోసం. సో దాని ద్వారా అందరం చాలా ఎంజాయ్ చేసాము. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ టుగెదర్ అండ్ దిస్ విల్ బీ అ మెమరీ ఫర్ ఎవ్రీ వన్ అండ్ టు ఆల్ ది పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ. అందరూ కలిసి డ్యాన్స్ వేయడం, కపుల్ డ్యాన్సెస్, అందరూ డ్యాన్సులు వేసి కోలాటాలు ఆడి చాలా హిట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఫర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అ బిగ్ థ్యాంక్ యూ అండ్ ఐ ఫీల్ దట్ యూ గెట్ దట్ ఎన్లైట్మెంట్ ఇన్ యువర్ లైఫ్స్. అందరూ కోరుకున్న విధంగా సంతోషంగా జీవిస్తారు, సంతోషంగా ఉంటారు, అందరినీ ఉంచుతారు అని అనుకుంటున్నాను. సో అలాగే ఈ అమ్మవారి బ్లెస్సింగ్ అందరి మీద ఉంటాయని కూడా కోరుకుంటున్నాను. అండ్ కీప్ స్మైలింగ్. దారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ. So we also had some couple dances and wanted to have fun. So together it is so fun. నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలక చిలక నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్ప లగ్గమాయ లగ్గమాయవో లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయవో లచ్చ గుమ్మడి రావణ సందనాలో ఎన్నెల ఎల్లమ్మ పెళ్లి సంబరాలో ఎన్నెల. సో అలా కమ్యూనిటీ మీటింగ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎండ్ చేసాము విత్ లాట్స్ ఆఫ్ ఫన్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ విష్ you guys will subscribe the channel and share the video and like the video. Thank you. DJ Tinku exclusive. అమ్మాని మొక్కు తీర్చుకుంటా మగాలమ్మాని